హలో మై వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం ఇంచుమించు అయిపోయింది కూడా. ఇంచుమించు ఏంటి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా, నిన్నే అయిపోయింది వరలక్ష్మి వ్రతం. కానీ లేట్గా అయినా విషెస్ చెప్పాలి. ఇంకా 3వ శుక్రవారం 4వ శుక్రవారం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా పర్వాలేదు లేట్ అయినా అనేసి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఎవరైనా ఇంకా చేసుకోబోతున్న వాళ్ళకి, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి కూడా శుభాకాంక్షలు. కాకపోతే కొంచెం లేట్గా చెప్తున్నాను. చేసుకున్న వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళకైతే అడ్వాన్స్గా చెప్తున్నాను. నేనేమైందంటే నిన్న వరలక్ష్మి వ్రతం చూద్దాం అనుకుంటే లక్ష్మీవారం దులుపుదామని మొదలుపెట్టి, అసలు బుధవారం మొదలుపెట్టాలి, ఓపిక లేదు. ఏంటో బద్ధకం, ఓపిక లేదు అనే కన్నా దృఢమైన సంకల్పం, భక్తి, శ్రద్ధ లేవని చెప్పచ్చు. సరే లక్ష్మీవారం ఏదో ఇంట్రెస్ట్గా ఒక గది దులిపేశాను. ఇంకా శుక్రవారం ఏమనుకున్నానంటే అప్పటికి లక్ష్మీవారం ఒక గదులు పెడప్పటికి మధ్యాహ్నం 3 అయిపోయింది. మనం స్లో పని అంతా మధ్యాహ్నం 3, ఇంక ట్యూషన్ 4 అయితే ట్యూషన్ వాళ్ళు వచ్చేస్తారు. సో ఫాస్ట్గా రెడీ అవుతాం, ఇంకెందుకులే అనేసి ఆపేసి ఏముంది ఒక గదే కదా 3 గంటలు లేదు దులిపేద్దాం అనుకున్నాను. కానీ ఫ్రైడే 3 కాదు కదా, అస్సలు 4, 5, 6 కూడా లేవలేదు. 6:30 అలా అయిపోయింది. ఆ తర్వాత కూడా ఏంటో బద్ధకంగా ఇంక వదిలేద్దాం బాబు, పిల్లలకి ఒకటి సెలవు ఇచ్చారు చదివించేద్దామని. ఎప్పుడన్నా ట్యూషన్ సెలవు అయితే, ట్యూషన్ అంటున్నా స్కూల్ సెలవు అయితే మార్నింగ్ 10 to 1, ఈవినింగ్ 4 to 9 అలా ఉంటుందండి ట్యూషన్. సో 10 o'clockకి ట్యూషన్ వాళ్ళు వచ్చేస్తారు కదా, ఇంకెందుకులే బాబు బతికించేద్దాం, ఇంకా పూజ అది అనుకున్నాను అనమాట. సరే మళ్ళీ ఏమనిపించిందో, నాకు అసలు శ్రీ మహాలక్ష్మీదేవి అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఎందుకో ఈ మధ్య నేను అస్తమాన వాగుడు, ఒకటి సోదివాగుడు, అన్నీ పిచ్చి పిచ్చి కబుర్లు అన్నీ చెప్తూ ఉంటానండి. పనికిమాలిన కబుర్లు అంతా సోది సోది సోది. సో ఒకవేళ నాకు ప్రాప్తం లేదేమో అనుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోతుంటే సడన్గా అనమాట, శ్రీ మహాలక్ష్మీదేవి అంటే నాకు చాలా ఇష్టం, ఆవిడ వ్రతం నేను చేయకపోవడమా, లేదు లేదు ఎలా అయినా చేసేయాలి అని. మరి ఎలా ఇప్పుడు ట్యూషన్ వాళ్ళు వచ్చేస్తారు, అప్పటికి నేను అలా ఆలోచించేటప్పటికే 9:15 ఎంత అయిపోయింది, రెడీ అవ్వాల్సిన టైం. సరే అని ప్లాన్ చేసుకొని దులుపుతూనే ట్యూషన్ చెప్పేద్దాము అనేసి ఇంకా ఆ డెసిషన్కి వచ్చానమాట. అప్పుడు ఏం చేశానంటే, ఈ హాల్ నేను దులుపుతా ఉంటే వాళ్ళు అటువైపు వీధి వైపు కూర్చొని బయట చదువుతున్నారనమాట. వాళ్ళు ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, డౌట్స్ క్లారిఫై చేయాల్సి వచ్చినప్పుడు వచ్చేవారు, తర్వాత చదివేసేవారు అనమాట. అలా మొత్తానికి ట్యూషన్ బాగానే 1 o'clock వరకు నేను హాల్ దులుపుతూ వాళ్ళకి అవగొట్టాను. అయితే పూర్తి అవ్వలేదు, అప్పటికి కూడా హాల్ దొరకడం 3 hours స్పెండ్ చేసినా కూడా అవ్వలేదు. మనం చెప్తున్నాం కదండి, చాలా స్లో. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ రిమైనింగ్ పార్ట్ మొదలు పెట్టారనమాట. అలా దులిపేటప్పటికి ఈవినింగ్ 4, 5 ఆ టైం అయింది. సరే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి, ఎందుకంటే బయట కడిగేస్తాం కదా, మళ్ళీ వాషింగ్ మిషన్ వేస్తే అంత పాడైపోతుందని కొంత, అంటే వాటర్ అందులోకి వెళ్ళిపోతుంది కానీ కొంచెం వచ్చేస్తుంది. నాకు ఎందుకు అలా ఇష్టం ఉంటుంది. ఇంకా సరే బట్టలు కూడా వేసి ఇంకా స్నానం చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఇల్లంతా, కొంత మాసిన బట్టలు కూడా ఉండవని. ఈ లోపల కరెంట్ పోయింది. ఒక అరగంట, ఇంచుమించు 20 నిమిషాలు అంతా వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్య మధ్యలో అంతకుముందు కూడా పొద్దున్న కొంచెంసేపు ఒక పావు గంట పోయింది, కానీ నో ప్రాబ్లం, కరెంట్ లేకపోయినా పని చేసుకున్నాను. కానీ వాషింగ్ మిషన్ వేయాలంటే కరెంట్ ఉంటేనే కదా అయ్యేది. ఒక 20 నిమిషాలు అలా కూర్చొని ఒక అరగంట. కరెంట్ వచ్చాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి బయట కడుక్కొని వచ్చి లోపల తడిగుడ్డ వేసుకొని స్నానం చేసేటప్పుడు టైం ఎంత అయింది తెలుసా అండి, 8:36. ఎవరినైనా చెప్పినా కూడా అసలు బాబోయ్, అసలు అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను ఏంటో ఇప్పుడు అలా చేస్తాను. నాకేంటంటే అండి, పూజ అంటే ఫస్ట్ పరిశుభ్రత, స్వచ్ఛత, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు కదా. అలాగే వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవం అని కూడా అంటారు. ఇంకంతే, అలా క్లీన్గా ఉండాలన్నమాట. చాలా క్లీన్గా, ప్రతిదీ క్లీన్ అయిపోవాలి, ఎక్కడ ఇంకా కాంప్రమైజ్ అవ్వడం ఉండదు. అలా క్లీన్ చేసేటప్పటికి అయినా కూడా అంత టైం ఎవరికీ అవ్వదు, నాకు పట్టినంత టైం. నేను ఏంటంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కొంచెంసేపు దులిపి కొంచెంసేపు కూర్చుని అలా లీజర్లీగా చేసేటప్పటికి రాత్రి 8:36 నేను స్నానం చేసి దులిపేసి స్నానం చేసి లోపలికి వచ్చేటప్పుడు అప్పుడు ఇంకా ఏం వండే ఓపిక లేదు. అందుకని రాజేష్ని, మా స్టూడెంట్ని, బొబ్బట్లు తెచ్చామని చెప్పి దేవుడికి పెట్టేసుకొని దండం పెట్టేసుకొని స్టూడెంట్స్కి ఆ బొబ్బట్లు ఇచ్చేసి
మేమందరం కలిసి దండం పెట్టేసుకున్నాం బొబ్బట్లు పెట్టి. రాజేష్, నేను, నాగశ్రీ వచ్చారు అంతే. ఐశ్వర్య అమ్మగా ముందే వెళ్ళిపోతుందండి, అసలు రాలేదు కూడా, మర్చిపోయాను. వస్తే వస్తాను లేకపోతే లేదని చెప్పింది. ఆ అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి ఏంటంటే పూజ 10 లోపల అయితేనే వస్తాను మ్యామ్, లేకపోతే రాను, ఈవినింగ్ 4కి వస్తానంది. ఈవినింగ్ 4కి కూడా రాలేదు. ఇంకా రాజేష్, నేను, నాగశ్రీ దేవుడికి బొబ్బట్లు పెట్టేసి దండం పెట్టేసుకున్నాం. అలా జరిగిందండి. కాకపోతే నాకైతే చాలా తృప్తిగానే ఉంది. అంటే పూజ అది చేయలేకపోయినా అలా దండం పెట్టుకోగలిగిన ఆ భాగ్యం చాలు. ఎందుకంటే ఇల్లు ముందు క్లీన్గా ఉంది, నీట్గా పరిశుభ్రంగా ఉంది, ఆ ఆహ్లాదం చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా ఇల్లు కంప్లీట్గా దులిపాక వచ్చే ఆ అందం, ఆ ఇదే చాలా ఇదిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నన్ను అడిగితే నాకు పూజ కన్నా కూడా అదే నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. బాగా దులిపేసుకుని క్లీన్గా ఉండడం. కాకపోతే టైంకి చేయలేకపోతున్నాను. అదేమవుతుందంటే మనం ముందు రోజే దులిపేసుకోవాలి ఖచ్చితంగా. థర్స్డే నైట్కే క్లీనింగ్ అంతా పూర్తయిపోవాలి. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు అలా అనుకుంటాను, కానీ ఎప్పుడు అలా చేయలేను. అదండి, ప్రతి సంవత్సరం మనోజ్ కూడా మమ్మీ తాంబూలం ఇచ్చేవారు నాకు. ఈసారి ఎందుకో ఇవ్వలేదు. నేను కూడా రెడీగా లేను కదండి, ఇంకేమీ ఫోన్ చేయలేదు. నేను ఏమన్నా రెడీగా ఉండుంటే నేను వెళ్ళడమో వాళ్ళ ఇంటికి లేదా ఫోన్ చేయడం ఏమన్నా చేసి ఉండేదాన్ని, చేయలేదు. ఈ సంవత్సరం అలా గడిచిందండి వరలక్ష్మితో. నాకైతే తృప్తిగానే ఉంది. ఇప్పుడు ఇల్లు ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉంది, అదొకటి మనసుకి హాయిగా ఉందండి. ఆ తర్వాత రోజు లేట్గా అదొకలా ఉండేది, శుభ్రం చేసిన తర్వాత చేంజ్ అనేది కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే సగం సమస్యలు తొలగిపోతాయి, హాయిగా ఉంటుంది మనసుకి. నాకు అది చాలా చాలా ఇష్టం పరిశుభ్రంగా ఉండడం. కాకపోతే కొంత ఏమైందంటే అంత లేట్గా 8:36 అయిపోవడం అంటే నైట్ దీసులు బాగాలేదు. ఈవినింగ్ 6 o'clock కన్నా కనీసం రెడీ అవ్వగలిగాలి. ఇంకా బొబ్బట్లు మా స్టూడెంట్స్కి ఇచ్చేసాను, కానీ కింద మా ఓనర్స్కి కానీ ఎవరికి ఇవ్వలేదు. చెప్పినా నవ్వుతారు అప్పుడు అనేసి ఇంక నేను ఇవ్వలేదండి. ఏమనుకుంటారో బాబు, ఇప్పుడు రాత్రి 9 అయింది. 9 కూడా కాదు, 9:30 అయిపోయి ఉంటుందండి. ఇంకా స్టూడెంట్స్కి ఇచ్చేసి ఊరుకున్నాను అంతే, ఇంకెవరికి ఏమి ఇవ్వలేదు. అలా గడిచింది వరలక్ష్మి. కానీ నాకైతే తృప్తిగానే ఉంది. ఇలా రాత్రి 9 గంటలకైనా సరే ఏదో బొబ్బట్లు పెట్టేసి పిల్లలకి ఏవో కాస్త ఇచ్చి నేను కూడా తినడం నాకు తృప్తిగా ఉంది. ఇల్లు ముందు క్లీన్ అయింది, అణువు పరిశుభ్రంగా ఉందన్నమాట. ఇంకెక్కడ ఇంచు కూడా వదలేదు శుభ్రం చేయకుండా. అది చాలా బాగా నచ్చిందండి. అది ఈ వరలక్ష్మితో అలా కూడా చేస్తానని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. సడన్గా థాట్ అనమాట. సో మనం ఏ పనైనా చేయడానికి బలమైన సంకల్పం కావాలి, అప్పుడే చేస్తాం, లేకపోతే చేయలేం. లాస్ట్కి అనిపించింది అనమాట, నేను వరలక్ష్మితో చేయకుండా ఉండడమా బాబు, ఎలా అయినా క్లీన్ చేసేయాలి అని డిసైడ్ అయ్యి క్లీన్ చేసిన తర్వాత. కాకపోతే ఈరోజంతా బాడీ పెయిన్స్ అండి బాబోయ్, చాలా కాళ్ళు నొప్పులు అవన్నీ. అది కొత్తగా ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, రేపు ఈవినింగ్ తెలుస్తుంది, ఫోన్ చేయమన్నారు. ఆ జాబ్ కూడా చేయగలనా లేదని చాలా భయంగా ఉంది. ఇంత నీరసంగా ఉంటుంది 24 hours ఇలాగా అని కొంచెం ఆలోచిస్తాం, కానీ చేయాలని కోరిక. అంటే బాగా ఇంప్రూవ్ చేయడానికి మంచి అవకాశం అది. స్టాండర్డ్స్ పిల్లల్ని చక్కగా మనం ఒక వేలో ఒక ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చేయడానికి ఆ జాబ్ నాకు చాలా బాగుంటుంది అని కొంత. అదండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.